యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ వాత్సల్యతనైనా ఎడతెక్క మా పట్ల మీరు కనపరచుచు, గడిచిన దినములలోనైనా మమ్మలను మీ రెక్కల చోటున భద్రపరిచి, సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, యొక్క ఏప్రిల్ మాసంలో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. సమీపింపరానటువంటి స్థలములలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవుడవు, మీ మహా ఉన్నతమైనటువంటి ప్రేమ, కరుణ, వాత్సల్యతను బట్టి నాయన ఈ లోకములో మమ్మలను, మా కుటుంబాలను నాయన అనుదినము కూడా పోషించి సంరక్షిస్తున్నటువంటి జీవాధిపతి అనేటువంటి దేవుడు మీరు కాబట్టి నాయన, మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించుటకు నాయన మీ సన్నిధిలోనికి చేరి ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచములటువంటి క్రైస్తవులందరూ కూడా మందిరావరణంలోనికి నాయన ప్రవేశించి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మీ మహోన్నతమైనటువంటి నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా మీ బిడలమైనటువంటి మేము కూడా మీ సన్నిధిలోనికి చేరినైనా పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచున్నటువంటి సమయంలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మెండుగా నీ బిడలకు మీరు అనుగ్రహించిన ఆయన, ప్రతి వ్యక్తి యొక్క హృదయము ఆత్మీయంగా బలపరచబడుటకు నాయన నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనలో మీ యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహిస్తూ, మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ నాయన ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగమును చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలి ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన పాశ్రం గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలువబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న
ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 26వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 26వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దావీదు మహారాజు రాసినటువంటి 26వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మకం ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషునని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. మనమందరము కూడా ఆ రీతిలోనే నిలుబడి ఉండగా మనమందరము ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రేమించేదను అధికంగా ఆరాధింతున్న ఆసక్తితో మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో బుక్లెట్లో నుండి 8వ నెంబర్ పాట ప్రేమించుతాను అధికంగా ఆరాధింతున్న ఆసక్తితో అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వైరు వారిని అనుసరించండి, చప్పట్లు కొట్టుచు ప్రభు నామాన్ని గణపరచండి. ఎందుకంటే దేవుని చేత మనము నడిపించబడుతూ ఉన్నాం, దేవుని చేత బలపరచబడుతూ ఉన్నాం. ప్రభువారు ప్రతి విషయంలో కూడా మనకు తోడయుండి ఆయన సంరక్షకులుగా మన జీవితాలను ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో ఆయన స్తుతించేటువంటి బాధ్యత, ఆయన ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రేమించుదని అధికముగా ఆరాధించున్న ఆసక్తితో పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఎంతవరకు ఆదుకున్నావు, ఎంతవరకు ఆదుకున్నావు. మనల్ని ఆదుకొనిచ్చినటువంటి ప్రభుని స్తుతిద్దాం. కష్టాలలో శ్రమల్లో మనల్ని తోడయుండి మనం బలపరిచినటువంటి దేవుని ఆరాధిద్దాం.
మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ప్రేమించేదా అధికముగా ఆరాధితూ ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధితూ ఆసక్తితో ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా. దేవుడు మనల్ని చూచున్నటువంటివా, ప్రతి విషయంలో మనల్ని చూస్తున్నటువంటివా, మనకు సహాయం చేస్తున్నటువంటివా ప్రభువుని స్తుతిద్దాం. నన్ను చూసావే వందనమయ్యా. అవునయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచాడు వందనమయ్యా. దేవుని స్తుతించి ఆయన కనపరిచి యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నీవు స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ప్రేమించేదా అధికముగా ఆరాధితూ ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధితూ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ఆరాధన
వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దినమందునైనా ఉదయకాల సమయంలో నీ బిడలమైనటువంటి మేము కొద్దిమందిగా మీ సన్నిధిలోనికి చేరి ఉన్నాం. పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన మీ ప్రియబిడలతో పంచుకోవాలని తలంచుచున్నటువంటి సమయంలో మీ సావుకునైనటువంటి నన్ను మీ సులువు చోట్ను మరుగుపరచండి. నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క నోటి బూరుగా వాడుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ మందిరావరణంలోనికి వచ్చినటువంటి వారితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యమును ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీ శ్రేష్టమైనటువంటి మెల్లనైనటువంటి స్వరమునైన వారికి వినిపించి వారితో మాట్లాడి వారిని బలపరచమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన జీవితాలలో మన కుటుంబాలలో దేవుడు మెండుగా అనుగ్రహించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ గడిచిన ఆదివారము మనము శ్రేష్టమైనటువంటి లేఖన భాగమును ధ్యానించుకోవడానికి ప్రభు తన కృపనిచ్చి ఉన్నారు. మీకు గుర్తుందా గడిచిన ఆదివారము ఏ అంశాన్ని మనము ధ్యానించుకొని ఉన్నామో? పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పునరుద్ధాన ప్రత్యక్షతలలో ప్రాముఖ్యంగా గడిచిన ఆదివారము మనము ధ్యానించుకున్నటువంటి వర్తమానం ఎవరికి గుర్తులేదా? గుర్తు చేయమంటారా క్లుప్తంగా ఒక్కసారి? యేసు వారితో కూడా నడిచెను. ఎమ్మయి మార్గంలో 20 శిష్యుల మధ్యలోనికి యేసు ప్రభువారు వచ్చి వారితో మాట్లాడి పునరుద్ధాన అనుభవమును గూర్చినటువంటి చక్కటి మాటలు వారికి తెలియపరిచి మూయబడినటువంటి నేత్రములను, మనోనేత్రములను యేసు ప్రభువారు వెలిగించినట్లుగా వారు ప్రభువును చూడగలిగినటువంటి భాగ్యములోనికి, ఆ అనుభవంలోనికి నడిపించబడినట్లుగా గడిచిన ఆదివారం మనము ధ్యానించుకొని ఉన్నాం. యేసు వారితో కూడా నడిచాను. ఈరోజు ప్రియులారా మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాట మీ మధ్యలోనికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. యేసు వారి మధ్యలోనికి వచ్చాను. యేసు వారితో కూడా నడిచాను. యేసు వారి మధ్యలోనికి వచ్చాను. వారిలో ఉన్నటువంటి సందేహమును తొలగించి విశ్వాసములో వారిని బలపరిచాను. ఈరోజు ఈ అంశాన్ని నేను మీ మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. యేసు వారి మధ్యలోనికి వచ్చాను. వారిలో ఉన్నటువంటి సందేహమును, అపనమ్మకమును తొలగించి విశ్వాసములోనికి వారిని నడిపించను అనేటువంటి మాటలు ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 20వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలలో 2వ వారంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మొదటి వారంలోనేమో మగ్దలేని మరియకు కానీ, అనేక మంది స్త్రీలకు కానీ, సీమోను పేతురు యోహానుకు కానీ మరి అనేకమైనటువంటి దర్శనాలు, మొదటి పునరుద్ధాన అనుభవాలు మొదటి వారంలో కనపడుతూ ఉన్నాయి. 2వ వారంలో మనం గమనించగలిగితే పిల్లరా, ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఈ 2 మాటలు గమనించగలిగితే ఆ మొదటి వారంలో చివరి దినమందు పిల్లరా, మొదటి వారంలో చివరి దినమందు 10 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నటువంటి సమయంలో తలుపులు మూసుకొని
ఒక గదిలో ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారు వారి మధ్యలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2 వచనాలు గమనించగలిగితే ఈ 2 వచనాలలో ఇది మొదటి వారంలో ఉన్నటువంటి పునరుద్ధాన ప్రత్యక్షత మనకు కనపడుతూ ఉంది. చూడండి, ఒక్కసారి చదవండి అమ్మా. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. పిల్లరా, మనం ప్రాముఖ్యంగా గమనించగలిగితే 19వ వచనం నుండి 23వ వచనం వరకేమో పునరుద్ధాన ప్రత్యక్షత కనపడుతూ ఉంది. 24, 25 వచనాల్లోనేమో ఈ 10 మంది శిష్యులు పునరుద్ధాన ప్రత్యక్షతను పొందుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని తోమాతో పంచుకున్నటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది. పిల్లరా, గమనించండి. వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో నేను ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకములో ఉన్నటువంటి ప్రతి నరునికి కూడా దేవుడు సమస్తమును కూడా అర్థమయ్యేటువంటి రీతిలో తేట తెల్లముగా దేవుని కార్యాల గురించి యేసు ప్రభువారు తెలియపరచడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. 3.5 సంవత్సరములు శరీరధారిగా వారి మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఉపమానముల ద్వారా అనేకమైనటువంటి మాటలు బోధించారు. ప్రాముఖ్యంగా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను జరిగించి ఆనాటి దినాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని యేసు ప్రభువారు పారద్రోలడానికి ప్రయత్నించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చీకటి కమ్ముకున్నటువంటి హృదయాలు నిజంగా మనం గమనించగలిగితే నరుని యొక్క హృదయము అంధకారంతో ఉన్నది. పిల్లరా, నరుని యొక్క ఆలోచనలు కానీ, తలంపులు కానీ, నడవడిక కానీ ఎప్పుడు గమనించినా కానీ పాప స్వభావంతోనే కనపడుతూ ఉన్నాయి. కానీ వెలిగింపబడినటువంటి వారిగా, సత్య సంబంధమైనటువంటి దేవుని వారసులుగా నరుల యొక్క జీవితాలు దేవునికి కనపడలేదు. పిల్లారా, అటువంటి సమయంలోనే చీకటి హృదయాలు కలిగినటువంటి నరుల యొక్క హృదయాల్లో వెలిగింపబడటానికి, వెలుగును ప్రసాదించడానికి యేసు ప్రభువారు వారితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే మనమేదో గొప్పవారమనే కాదు, మనమేదో మరి నీతిమంతులమని కాదు, మనమేదో యథార్థవంతులమని కాదు, మనమేదో సత్యవంతులమని కాదు. పిల్లారా, నిజంగా దేవుని బిడ్డలుగా ఉన్నాము, కానీ నీతిమంతులుగా ఉండటకు ప్రయత్నించుచున్నటువంటి వారము. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినటువంటి వారము. మనమేదో గొప్పవారమని దేవుడు మనల్ని చూడలేదు, కానీ మనము దేవుని బిడలుగా ఉండటానికి అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, ఇక్కడ మనం గమనించగలిగితే ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగంలో యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి ఉన్నారు కదా. మనం గమనించగలిగి చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనం చూడండి అమ్మ ఒకసారి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పిన. నిజమే కదా, యేసు వచ్చి మధ్యన నిలిచి కదా. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసు వారి మధ్యలోనికి వచ్చాడు. ఎందుకంటే వారు తలుపులు మూసుకుని ఉన్నారు, ఒక గదిలో వారు ఉన్నారు. గదిలో ఉండి వారు తమను తాము జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు కదా. నేటి దినాల్లో మనం గమనించగలిగితే ప్రతి కుటుంబము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా కొన్ని మెలకులు కలిగి ఉంటారు. మనం గమనించగలిగితే సమాజంలో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, రక్త సంబంధికుల మధ్య ఎంతవరకు ఏ రీతిలో ఉండాలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబము కూడా కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి కలిగి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యాన్ని గమనించగలిగితే యేసు ప్రభువారు పునరుద్ధానము చెందిన తరువాత ఈ శిష్యులైనటువంటి వారు కొందరు యూదులకు భయపడి వారు ఒక గదిలోనికి వెళ్ళి
దాక్కుని తలుపులు మూసుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది పిల్లల. భయపడి అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. ఎవరికి భయపడుతూ ఉన్నారు అంటే ఆనాటి దినాల్లో యేసు ప్రభువారిని ఎవరైతే మరణానికి అప్పగించారో, రెండోది ఆనాటి దినాల్లో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువారిని ఎత్తుకుని పోయారని శిష్యుల మీద ఒక నేరం మోపబడింది కదా, మనందరికీ తెలుసు. శిష్యుల మీద మోపబడినటువంటి నేరం ఏమిటంటే ఆయన సమాధిలో నుండి పునరుద్ధానం అయిన తరువాత కావలి కాయుచున్నటువంటి రోమా సైనికులకు కొంత ధనమిచ్చి కొందరు యూదామత నాయకులు ప్రధానులైనటువంటి వారు ఒక అబద్ధాన్ని సమాజంలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు. అదేమిటంటే ఆయన శిష్యులైనటువంటి వారు ఆయన దేహమును ఎత్తుకుని పోయి ఆయన పునరుద్ధానము చెందాడనేటువంటి ప్రచారమును లోకములోనికి తీసుకుని వస్తూ ఉన్నారు అనేటువంటి ఒక అబద్ధ ప్రచారం అనేది ప్రచురించబడుతూ ఉంది. పిల్లల శిష్యులు ఎందుకు దాక్కున్నారు అంటే యూదులు సమాజంలోనికి తీసుకొచ్చినటువంటి లేదా యూదులు లోకములోనికి తీసుకొచ్చినటువంటి ఒక అబద్ధమును గురించి వారు ఆ యొక్క అబద్ధమునకు భయపడి వారు దాక్కున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. వారు ఒక గదిలో దాక్కుని ఉన్నారు. యేసు ప్రభువారు మూయబడినటువంటి తలుపులలో గుండా ఆత్మస్వరూపి అయినటువంటి వాడు రహస్యమైనటువంటి స్థలములలో కూడా ప్రవేశించగలిగినటువంటి వాడు కదా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటంటే, ఇప్పటికీ నా హృదయాన్ని తులిచివేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇక్కడ తలుపులు మూయబడి ఉన్నాయి, గోడలు చుట్టూ కూడా గోడలు ఉన్నాయి. లోపలికి ప్రవేశించాలి అంటే తలుపులు తీసుకొని ఒక వ్యక్తి లోపలికి రావాలి. వేసినటువంటి తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి, ఏ వ్యక్తి కూడా లోపలికి ప్రవేశించలేడు. అయినప్పటికీ యేసు ప్రభువారు ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. అందుకే నాకు ఇప్పటికీ ఎంత గొప్ప మనసును తులిచివేసేటువంటి ఆలోచన ఏమిటంటే, మూయబడినటువంటి తలుపులు మూసినట్లే ఉన్నాయి, ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు, కానీ హృదయాంతరంగంలోనికి మాత్రం రాలేకపోతూ ఉన్నాడు కదా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి మరలా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక్కసారి పిల్లరా, మారు మనస్సును గురించి ప్రకటన గ్రంథాన్ని మనం గమనించగలిగితే 3వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఒక మాట పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. పిల్లలు చూడండి, వాక్యాన్ని గమనించగలిగితే ఇందాక మనం చదువుతున్నటువంటి వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించినప్పుడు తలుపులు మూయబడి ఉన్నాయి, ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినప్పుడు పిల్లరా, ఇక్కడ కూడా తలుపులు మూయబడి ఉన్నాయి, కానీ ఆయన లోపలికి రాలేకపోతూ ఉన్నాడు, లోపలికి ప్రవేశించలేకపోయాడు. కారణం ఏమిటంటే, దాని ముందు జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఏమిటంటే మారు మనస్సు అనేటువంటి ఒక పదము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. నిజమే, ఈ వాక్యాన్ని గమనించగలిగితే లవదోకియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 14వ వచన భాగంలో ఈ తలుపును గురించి ఎవరి గురించి ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే లవదోకియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లవదోకియా సంఘం యొక్క స్థితిగతులు మనం గమనించగలిగితే చూడండి చక్కటి మాట 15వ వచనము చదవండి. లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, వెచ్చగానైనను ఉండిన మేలు, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు.
దేవుడు అందరి క్రియలను ఎరిగినటువంటి వాడు, హృదయాలను ఎరిగినటువంటి వాడు, హృదయ తలంపులను ఆయన ఎరిగినటువంటి వాడు, హృదయాంతరంగాన్ని బట్టి ఆయన నరులకు తీర్పు తీర్చబోతున్నటువంటి వాడు. ఇక్కడ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ జీవితాన్ని ఎరిగినటువంటి వాడను, నీ క్రియలను ఎరిగినటువంటి వాడను, నీ తలంపులను ఎరిగినటువంటి వాడను, నీ ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడను. నేను నిన్ను చూస్తూ ఉన్నటువంటి సమయంలో నీ జీవితము నాకు ఎలా కనపడుతూ ఉందంటే, నీవు అటు ఇటు కానటువంటి స్థితిలో కొట్టిమెట్టాడుతూ ఉన్నావు. అటు వెచ్చగానో లేవు, ఇటు నిలువెచ్చగానో లేవు. అటు పాపిగా కాకుండా, రెండోది ఇటు దేవుని బిడ్డగా కాకుండా మధ్యస్థములో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. నులివెచ్చని జీవితమును కలిగినటువంటి వాడిగా నాకు కనపడుతూ ఉన్నావు. దేవుడు సహించలేనటువంటి జీవితం ఏదైనా ఉన్నదా అంటే ఈ జీవితమే పిల్లరా. ఒకవేళ పాపములో ఉన్నటువంటి వాడినన్నా దేవుడు కనుకరిస్తాడేమో, క్షమిస్తాడేమో. లేదా దేవుని బిడ్డగా వాక్యములో బలపడుతున్నటువంటి వాని పట్ల అధికమైనటువంటి ప్రేమను దేవుడు వెల్లడపరుస్తూ ఉంటాడేమో. కానీ నటించేటువంటి వాడిని, లేదా నటిస్తూ ఉన్నట్లుగా జీవిస్తున్నటువంటి వాడిని దేవుడు ఎన్నడూ కూడా క్షమించడంట పిల్లరా. అందుకే ఈ వాక్యంలో గమనించగలిగితే ఆయన హృదయంలో లేడు కానీ బయట నిలబడుతూ ఉన్నాడు. నిజమే కదా. నేటి దినాల్లో చాలామంది జీవితాలను గమనించినప్పుడు వారు దేవుని బిడలగా లోకములో అనేక మందికి కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంచారు. వారు విశ్వాసులుగా కనపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంచారు. దేవుని రాజ్యానికి మేము వారసులం అన్నట్లుగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవికతకి దగ్గరగా చూచినప్పుడు పిల్లరా, అసలు దేవుడు అంటే తెలియనటువంటి స్థితిలో వారు బ్రతుకుతూ ఉంచారు. అటువంటి వారి గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని చూచినప్పుడు నీవెలా నాకు కనపడ్డావు అంటే, అటు వెచ్చగానైనా లేక ఇటు చల్లగానైనా లేక నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నావు. మారు మనసు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. నీ హృదయంలో నాకు స్థానం లేదు కానీ నా పేరును నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నావు. నిజమే కదా. ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నేటి దినాల్లో ప్రతివాడు కూడా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు కానీ ప్రభు నామమునకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నాడు పిల్లలు. అందుకే నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పునరుద్ధాన ప్రత్యక్షతలో మనం గమనించినప్పుడు తలుపులు మూయబడి ఉన్నాయి, ఆయన వారి మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు కానీ నేటి దినాలలో పిల్లరా చాలామంది హృదయాల్లోనికి ఆయన ప్రవేశించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఆహ్వానించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనను వారు మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, వెంబడించడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన లోపలికి ప్రవేశించలేక బయట నిలబడి తలుపు తట్టుచు, అనగా హృదయం అనేటువంటి వాకిట తలుపు తట్టుచు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఇదే ప్రియులారా. ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు. నేడు నిజంగా ప్రభువారు నీ హృదయాంతరంగంలోనికి వచ్చి రాగలిగినట్లయితే, ఆయన నీ హృదయములో నివసించగలిగినట్లయితే, ఆయన నీ హృదయాంతరంగంలోకి ప్రవేశించగలిగినటువంటి స్థితి నువ్వు నీవు అనుమతించగలిగినట్లయితే నీ జీవితము చాలా శ్రేష్టమైనటువంటి మహిమకరమైనటువంటి జీవితముగా ఉండగలదు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు ఆయన ఆరాధించడానికి పరిగెత్తుకుని వస్తావు, నీవు ఆయన వెంబడించడానికి వెనకాడినటువంటి స్థితిలో ఉంటావు. ఇంకా నీవు నీ హృదయం అనేటువంటి వాకిట తలుపు తెరవలేనటువంటి స్థితిలో ఉన్నావు అంటే నీలో ఒక రకమైనటువంటి అపనమ్మకం ఉన్నది, నీలో ఒక రకమైనటువంటి సందేహపూరితమైనటువంటి ఆలోచన ఉన్నది. ఇక్కడ మనం గమనించగలిగితే ఈ 10 మంది శిష్యులు కూడా యేసు ప్రభువారు వారితో మాట్లాడిన తరువాత 11వ వాడు వారి మధ్యలో లేడు. మొత్తం 12 మంది కదా. 12 మందిలో ఇస్కరియోతు యూదా మరణించిన తరువాత మిగిలినటువంటి వారు 11 మంది. 11 మందిలో తోమా లేడు పిల్లరా. తోమా మినహా 10 మంది శిష్యులు మేడగదిలో ఉన్నారు, ఒక ఇంటిలో ఉన్నారు. వారి మధ్యలోనికి ప్రభువారు వచ్చారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారికి యేసు ప్రభువారు తను తాను కనపరుచుకున్నారు. చూడండి 20వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చదవండి అమ్మా. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, చాలమ్మ పిల్లలు 20వ వచనాన్ని గమనించగలిగితే, ఆయన వారి మధ్యలోనికి వచ్చి
సమాధానము కలుగునుగాక అనే మాట చెప్పి వారికి తన చేతులను తన ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రభువును చూడగలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో. ప్రభువుని చూడలేనటువంటి వాడు, నిజంగా ప్రభువుని దర్శించలేనటువంటి వాడు, ఆయన వాక్యములో ఆనందించలేనటువంటి వాడు, నేటి దినాల్లో ప్రియులారా ప్రభువుని చూచాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ప్రభువులో సంతోషించడానికి ఆయన సముఖంలో ఉంటాడు, ఆయన సన్నిధిలో ఉంటాడు కదా. పదే 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 చెప్పవసరం లేదు. నువ్వు ప్రభువుని చూడు, ప్రభు దగ్గరికి రా, ప్రభువు మాటలు విను, ప్రభువుతో నడువు అనేటువంటి మాటలు పదే పదే చెప్పవసరం లేదు. చెప్పకుండానే అతడు పరిగెత్తుకుని వస్తాడు. చెప్పకుండానే అతడు ప్రభువులో ఉండటానికి ఇష్టపడతాడు. చెప్పకుండానే అతడు తన్ను తాను ప్రభువుకి కనపరుచుకోవడానికి ఆసక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించగలిగితే యేసు ప్రభువారు సమాధానము కలుగునుగాక అనే మాట చెప్పి ఆయన తన చేతులు చూపిస్తూ ఉన్నటువంటి సమయంలో చేతుల్లో ఉన్నటువంటి గాయములు వారికి కనపడుతూ ఉన్నాయి. రెండోది, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడినటువంటి ఆ గాయమును వారికి చూపిస్తూ ఉన్నటువంటి సమయంలో వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే సంతోషిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అరే, మన కనుల ముందే నలగొట్టబడినటువంటి శరీరము, మన కనుల ముందే పొడవబడినటువంటి శరీరము, మన కనుల ముందే మరి చిందర వందర చేయబడినటువంటి శరీరము, ఆ ప్రభువే, మన బోధకుడే, మన రక్షకుడే సజీవుడిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అని వారు సంతోషిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, నిజమే కదా. నేటి దినాల్లో ఈ రక్షణానుభవం కలిగినటువంటి వారు దేవుల్లో సంతోషిస్తారు. ఈ రక్షణ ఆనందము, రక్షణ అనుభవం లేనటువంటి వారు ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా మరి ఉంటారు. పిల్లరా, ఎందుకు లేచాడు, ఈయన లెక్కకుండా ఉండే బాగుండేమో కదా. సాతాను యొక్క ఆలోచన ఎలాంటిదంటే ఈయన లేచాడు, అనవసరంగా పదే పదే ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు కదా. బాధతో ఉన్నటువంటి వారు, దిగులుతో ఉన్నటువంటి వారు, దుఃఖముతో ఉన్నటువంటి వారు, ఎందుకు వచ్చిన బాధరా బాబు, పద్దాక ప్రార్థనలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు సంతోషంగా ఉండలేరు, దేవునిలో సంతోషంగా ఉండలేరు. కానీ నిజంగా ప్రభుతో నడవగలిగినటువంటి వారు, ఆయన పొందుకున్నటువంటి గాయాలను చూచినటువంటి వారు, ఆయన నా కొరకే మరణించాడు, నా కొరకే నలగొట్టబడ్డాడు, నా కొరకే శ్రమపరచబడ్డాడు అనే ఆలోచన కలిగినటువంటి వారు ఒక్కసారి వారి మనస్సులోనికి, వారి హృదయం లోనికి, వారి తలంపుల్లోనికి ఆయన శరీరం మీద ఉన్నటువంటి గాయాలను తలపోసుకుంటారు. పిల్లరా కదా. ఒక్కొక్కసారి మనం రూపాన్ని అద్దం ముందు నిలబడి మన రూపాన్ని మనం చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మన రూపాన్ని మనం చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. రూపాన్ని చూసుకున్న తర్వాత ఎప్పుడన్నా మంచం మీద పడుకున్నప్పుడు కలలుగా అంటూ ఉన్నాం అనుకోండి, కలలో కూడా ఒక్కొక్కసారి మన రూపం, అందమైనటువంటి రూపము ఒక్కొక్కసారి మనకు కనపడేటట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అవునా కాదా? కదా. నేటి దినాల్లో చాలామంది అద్దం ముందు నిలబడి చక్కగా మరి అలంకరించుకున్నారనుకోండి. అలంకరించుకున్న తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో ఆ అద్దం ముందు ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ బింబాన్ని గుర్తు చేసుకొని సంతోషించడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజ క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే పొడవబడినటువంటి, గాయపరచబడినటువంటి, నలగొట్టబడినటువంటి శరీరం ఏదైతే ఉందో, క్రీస్తు శరీరం ఏదైతే ఉందో, అతడు సేద తీరుతున్నటువంటి సమయంలో, మంచం మీద పరుండి ఉన్నటువంటి సమయంలో, ఆయన నడుస్తూ ఉన్నటువంటి సమయంలో మనోనేత్రములు కలిగినటువంటి వాడై ఆయన ప్రభు యొక్క రూపాన్ని చూడడానికి ఇష్టపడతాడంట. ప్రభు యొక్క రూపాన్ని చూడడానికి ఇష్టపడతాడు. తన శరీరాన్ని చూసుకోవడానికి కాదు, కానీ తన శరీరంలో మహిమ శరీరాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మహిమ రూపాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులకు చూపించినటువంటి శరీరం ఏదైనా ఉన్నదా అంటే అది మహిమ శరీరాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయనకి కాళ్ళు ఉన్నాయి, పాదములు ఉన్నాయి, ఆహారాన్ని భుజించగలడు, ఆయన చేతులు ఉన్నాయి. మనిషి శరీరం ఎలా ఉందో అదే శరీరం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తలుపులు మూయబడినప్పటికీ కూడా ఆయన లోపలికి ప్రవేశించగలిగాడు. అంటే ఏ రూపముతో ప్రవేశించగలిగాడు అంటే మహిమ రూపముతో ఆయన ప్రవేశించగలిగాడు. పిల్లరా, కానీ శిష్యులకి మానవ శరీరాన్ని చూపిస్తూనే మానవ శరీరంలో మహిమ శరీరాన్ని చూపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇప్పుడు దేవుని బిడ్డలో చూడాల్సింది ఏమిటంటే నీ శరీరాన్ని నీవు ఎలా చూసుకుంటావో నీ శరీరంలో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మహిమ శరీరాన్ని కూడా నీవు చూడగలగాల. అలా చూడగలగాలి అంటే నీ మనస్సు మారాలా, నీ మనస్సు మారాలా, నీ ఉద్దేశం మారాలా, నీ ఆలోచన మారాలా, నీ నడవడిక మారాలా, నీ క్రియలు మారాలా, నీ తలంపులు మారాలా. వాకిట బయట నిలబడినటువంటి ప్రభువారు నీ హృదయంలోనికి ప్రవేశించాలా.
నీ హృదయంలో నీకు ప్రవేశించినప్పుడు నీకు కనపడేటువంటి రూపం ఏదైనా ఉన్నదా అంటే నీ కొరకు మరణించినటువంటి ప్రభువు వారి యొక్క మహిమ రూపాన్ని నీవు చూడగలుగుతావు. అప్పటి వరకు నువ్వు కేవలము ప్రభువుని నోటి ద్వారా స్తుతించగలుగుతావు, అంత మాత్రమే పిల్లరా. నోటి ద్వారా పాడగలుగుతావు, నోటి ద్వారా మాట్లాడగలుగుతావు, నోటి ద్వారా స్తుతించగలుగుతావు, గొంతుకుల నుండి మాటలు వస్తాయేమో కానీ పైన నువ్వు ఉచ్చరిస్తూ ఉంటాయేమో కానీ హృదయ లోతుల్లో నుండి మాత్రము నీవు ఆరాధించేటువంటి స్థితిలోనికి రాలేవు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇక్కడ ఈ 10 మంది శిష్యులు కూడా యేసు ప్రభువారు పునరుద్ధాన అనుభవం పొందుకున్న తరువాత ఒకడు మిస్ అవుతూ ఉన్నాడు కదా, తోమా లేడు. ఆ సమయంలో తోమా వారి మధ్యలో లేడు. దిదుమానం అనేటువంటి తోమ అనేటువంటి మాటకి అర్థాన్ని గమనించగలిగితే కవలవాడు అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. రెండోది, తోమాలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే 2 ప్రాముఖ్యమైనటువంటి గుణాలు తోమాలో మనం గమనించవచ్చు. 2 సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం గమనించినప్పుడు యేసు ప్రభువారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయము ఆసన్నమవుతూ ఉన్నది. మీ హృదయాలు కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు కూడా అక్కడ స్థలమును సిద్ధపరుస్తాను అని సెలవిచ్చినటువంటి క్రమంలో తోమా యేసు ప్రభువుని అడుగుతూ ఉంటాడు, ప్రభువా నువ్వెక్కడికి వెళుతూ ఉన్నావో మాకు తెలియదు కదా అని అడిగినటువంటి వాడు ఎవరు పిల్లరా? నేను అడిగానా, మీరు అడిగారా? తోమానే అడిగింది. బైబిల్లో మనం గమనించగలిగితే 14వ అధ్యాయంలో తోమా యేసు ప్రభువుతో మాట్లాడుతూ, బోధకుడా, ప్రభువా నువ్వెక్కడికి వెళుతూ ఉన్నావో మాకు తెలియదు కదా, నీ వెళ్ళుచున్నటువంటి స్థలమునకు మార్గం ఏది అని అడిగినటువంటి వాడు తోమా. యేసు ప్రభువారు వెంటనే ప్రతిస్పందిస్తూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవడైనాను నా ద్వారానే తప్ప మరి ఏ రీతిలో కూడా తండ్రి యొద్దకు రాలేడని పరలోక ద్వారము యొక్క మార్గాన్ని బోధించినటువంటి వాడు తోమాకి కదా. ఎంత చక్కటి మాటో. రెండోది, ఇంకొక సందర్భాన్ని మనం గమనించగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించినటువంటి సందర్భం కనపడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయం. అది సమాధిలో ఉన్నటువంటి లాజర్ని, నిద్రించినటువంటి లాజర్ని తిరిగి లేపేటువంటి క్రమంలో మనం గమనించగలిగితే 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట, 11వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ కూడా తోమా ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 15, 16 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదామని రండి స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమానబడినటువంటి ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇది ఒక సందర్భం పిల్లలు మనం గమనించగలిగితే యేసు ప్రభువారిని రాళ్లతో కొట్టి చంపాలని కొందరు యెరూషలేము పట్టణంలో యూదులు ప్రయత్నిస్తున్నటువంటి దినములు అటువంటి దినాలు. యూదులు యేసు ప్రభువారిని రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి తన ప్రియమైనటువంటి స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించి ఉన్నాడు, సమాధిలో ఉంచబడి ఉన్నాడు. అప్పటికి మరణించి 4 దినాలు అయిపోయింది పిల్లల కదా. లాజరు చనిపోయి యేసు ప్రభువారు వచ్చేటువంటి సమయానికి ఎన్ని దినాలు? 4 దినాలు కదా. దేవుడు మనకి ఎంత సౌలభ్యాన్ని ఇచ్చాడు అంటే చక్కటి చల్లటి ఏసీలను అనుగ్రహించాడు సేద తీరటానికి కదా. దేవుని యొక్క వాక్యం వినేటువంటి సమయంలో చక్కగా ఏ విధమైనటువంటి శరీరానికి అలసట లేకుండా, ఇబ్బంది లేకుండా దేవుడు అన్ని వస్తువులు మన మందిరంలో అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక కదా. చక్కటి ఫ్యాన్లు, చక్కటి ఏసీ, అన్ని సౌలభ్యములు దేవుని కృపచేత మండు వేసవ కాల సమయంలో కూడా ఆటంకాలు లేకుండా సమస్తం అనుగ్రహించబడ్డాయి. పిల్లలు, మనం దేవుని యొక్క వాక్యంలో గమనించగలిగినట్లయితే ఇక్కడ ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి లాజరు సమాధిలో ఉంచబడి అప్పటికి 4 దినములు అవుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, వెళ్ళి లేపుదము రండని యేసు ప్రభువారు శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సమయంలో శిష్యులు అంటూ ఉన్నారు కదా, అయ్యా బోధకుడా, మనము అక్కడ బేతనియా గ్రామంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ మన విరోధులైనటువంటి వారు, అనగా నీ విరోధులైనటువంటి వారు అనేక మంది యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ క్షణంలో మనం అక్కడికి వెళ్ళుట మంచిది కాదు అనేటువంటి మాట శిష్యులు
యేసు ప్రభువారికి తెలియపరుస్తున్నటువంటి సందర్భము. అటువంటి సమయంలో యేసు ప్రభువారు కాదు వెళ్ళాల్సిందనేటువంటి మాట. అటువంటి సమయంలో తోమా పలికినటువంటి మాట ఏమిటంటే, రండి మనము కూడా ఆయనతో చనిపోవుటకు వెళ్ళుదము అనేటువంటి మాట తోమా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు నేను ఈ సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, మరణము ఎదురు కనపడబోతూ ఉంది, మనం అక్కడికి వెళితే మరణము సంభవించవచ్చేమో అనేటువంటి ఆలోచన తోమాలో ఉంది. యేసు ప్రభువారి కొరకు మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాట పలికినటువంటి వాడు కదా తోమాతో మనం గమనించగలిగితే, యేసు ప్రభువారితో రక్షకునితో పాటు నేను కూడా సమానంగా మరణించడానికి సిద్ధపడి ఉన్నాను, ఇష్టపడి ఉన్నాను అనేటువంటి మాట పలికినటువంటి వాడు. కానీ యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి మాటను నమ్మలేనటువంటి స్థితిలో కనపడుతున్నటువంటి వాడు. శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో ఒక మాట మాట్లాడాడు, శరీరధారిగా లేనటువంటి సమయంలో ఇంకొక మాట మాట్లాడుతున్నారు. నేటి దినాల్లో మనుషులు ఇలాగే మాట్లాడతారు కదా. మనిషి ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడతారు, మనిషి లేనప్పుడు వెనకాలేమో ఇంకొక రకంగా మాట్లాడతారు. అవునా కాదా? ఇది జగమెరిగినటువంటి సత్యమే, అందరూ ఎరిగినటువంటి సత్యమే. ఈ మాటలు తెలియనటువంటి వారు ఎవరూ లేరు. మనిషి ముందేమో అరే నీ అంతటోడు లేడు, నేను నిజంగా అరే నీ పక్షంలో ఉన్నాను అనే మాట మాట్లాడతాడు. బయటకు వెళ్ళిన తర్వాత వెనుకున్నటువంటి తర్వాత వాడెవడో తెలియదు, వాడికి జరగాలనే రీతిలో మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క ఆంతర్యాలు వేరుగా మనకు కనపడుతూ ఉంటాయి పిల్లరా. ఇక్కడ తోమా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలు గమనించగలిగితే, అయ్యా నేను నీతో పాటు మరణించడానికైనా నేను వస్తాను అనేటువంటి మాట పలికినటువంటి వాడు. రెండోది, ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో, స్థలములు సిద్ధపరచడానికి వెళుతున్నటువంటి సమయంలో నీవెక్కడికి వెళుతూ ఉన్నావో తెలియదు, నీ వెళుతున్నటువంటి స్థలానికి మార్గము చెప్పు, మేము కూడా అక్కడికి వస్తామని అడిగినటువంటి వాడు. ఈ రెండు మాటలు ప్రియులారా తోమా భక్తుడు ప్రభు దగ్గర నుంచి తెలుసుకున్నాడు. కానీ యేసు ప్రభువారు పునరుద్ధానం చెంది 10 మంది శిష్యులకి కనపడినటువంటి సమయంలో ఈ 10 మంది శిష్యులు ప్రియులారా తోమాతో మాట్లాడుతూ ఉన్నారు కదా. చక్కటి మాట మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసు ప్రభువారు వచ్చి 10 మంది శిష్యులకు కనపడ్డారు. ఆ సమయంలో తోమా లేడు. తోమా దగ్గరికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు గమనించగలిగితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనము ఒకసారి మరలా చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పిన సందేహము. ఒక రకమైనటువంటి అనుమానముతో కూడినటువంటి ఆలోచన. నిజమే కదా, అనుమానముతో ఉన్నటువంటి ఆలోచన కదా. అనుమానం ఉన్నటువంటి వాడు, సందేహం ఉన్నటువంటి వాడు దేవునితో నడవగలడా? దేవునితో జీవించగలడా? దేవుని బిడ్డగా ఉండేటువంటి కృప అతను కలిగి ఉండగలడా అంటే, ఇక్కడ తోమా విషయంలో మనకు కనపడుతున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఒకప్పుడేమో గట్టిగా నమ్మినటువంటి వాడు కదా, మరణించడానికైనా నీతో వస్తాను, నీవు పరలోకానికి వెళుతూ ఉన్నావు, స్థలములంచు ఉన్నావు కదా. నేటి దినాల్లో మనకి ఎక్కడైనా స్థలం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం, తిండి మానేసి అన్నం మానేసి అన్నీ లేకుండా పలానా చోట ఫ్రీగా ఏదన్నా వస్తుంది అనుకోండి కదా. నేటి దినాల్లో ఎక్కడైనా కానీ మనము ఏదో ఒక ప్రాంతంలో ఫ్రీ సేల్ అనేది ఒక యాడ్ ఇచ్చాడు అనుకోండి, ఉచితంగా ఇవ్వబడును అనేటువంటి మాట కనపడితే ఎన్ని పనులున్నా కానీ, ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడున్నా, ఎన్ని బలహీనతలున్నా కానీ ఊరికినే వచ్చి దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని తిండి మానేసైనా, టిఫిన్ మానేసైనా, ఏది మానేసైనా వెళ్ళి పడిగోపలు పడతామా లేదా? ఊరికి ఎవడన్నా ఒక బిర్యానీ పాయింట్ ఓపెన్ చేసి ఈరోజు ఫ్రీగా బిర్యానీ పెట్టబడని ఒక మాట చెప్పాడు అనుకోండి, మన మంగళగిరిలోనే ఎవడైనా ఒక షాప్ ఓపెన్ చేసి ఈరోజు ఫ్రీగా మీ అందరికీ బిర్యానీ పెట్టబడని పాంప్లెట్ ఇచ్చేసి ఒక క్యాన్వర్స్ చేశాడు అనుకోండి, అందరూ లేచి షట్టర్ తీయకముందు నిలబడతారో లేదో క్యూ లైన్లో. ఈ మధ్యకాలంలో చాలా పేపర్లో మనం గమనించగలిగాం, టీవీలో గమనించగలిగాం. అవునా కాదా? ఖచ్చితంగా పరిగెడతారు. ఊరికి వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన కదా. శరీర సంబంధమైనటువంటి ఆహారాలు కానీ, వస్త్రాలు కానీ ఎవడైనా ఎక్కడైనా ఊరికి ఇస్తాడు అనేటువంటి మాట వినపడుతున్నటువంటి సమయంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని గంటలైనా పిల్లరా, పెద్ద క్యూలైనా ఉన్నాయి. అక్కడ క్యూలైన పెద్దగా ఉన్నప్పటికీ కూడా గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా, 4 గంటలైనా వచ్చే అంతవరకు నిరీక్షించి తెచ్చుకుంటామా లేదా?
గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అయినా ఏదైనా మనం గమనించగలిగితే అరే దేవుని వాక్యము విషయంలో మాత్రము అలక్ష్యత, నిర్లక్ష్యత. ఎందుకంటే భౌతికంగా ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందంటే పరిగెత్తేటువంటి స్వభావం ఉన్నప్పుడు రక్షణ గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు సందేశం అందించబడుతున్నటువంటి సమయంలో దాని కొరకు పరిగెత్తవలసినటువంటి ఆవశ్యకత, ద్వారములు తెరవబడక ముందే ద్వారములు ఎదుట నిరీక్షించవలసినటువంటి ఆవశ్యకత ఏ క్రైస్తవుని యొక్క హృదయాంతరంగంలో కలుగుతూ ఉందో నేను అంటాను కదా, అతడు ధన్యుడిగా పరలోకములో ఎంచబడతాడు. అతడు ధన్యుడిగా పరలోకములో ఎంచబడతాడు. భూలోకములో కాదు పిల్లరా. భూలోకములో అటువంటి వారిని చులకనగా చూస్తారేమో. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో పరిగెత్తుతున్నటువంటి వారిని భూలోకములో ఉన్నటువంటి వారి హేళనగా చూస్తారు. నిర్లక్ష్యంగా ఏదో పనికి మాలినటువంటి వాడిగా చూస్తారేమో, కానీ పరలోకంలో నిజంగా దేవుడు అతను గొప్పవాడిగా చూస్తాడు. నేను దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తెల్లవారుజామున ఎవరైనా అడుగుతూ ఉంటే నేను దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను అనేటువంటి మాట ఎవరితోనైనా చెప్పు, ఈడెదురో బాబు పొద్దున్నే గుడికి వెళ్తున్నానని మాట చెబుతున్నాడు, కానీ పని పాట లేదని అనుకుంటారు. కానీ అటువంటి వాడు పరలోకములు ఎలా కనపడతాడు అంటే దేవుడు అటువంటి వాడిని గొప్పగా ఇచ్చుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనుషులు భూలోకంలో ఉన్నటువంటి వాటిని గొప్పగా చూస్తూ ఉన్నారు, కానీ పరమ తండ్రి అనేటువంటి దేవుడు మాత్రము నా కుమారుడు నా సన్నిధిలో ఎప్పుడు కనపడతాడా, ఎప్పుడు పరలోకంలో నా బిడ్డను గొప్పగా చూడాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి వచ్చాడు. 10 మంది శిష్యులు పిల్లల తోమాకి జ్ఞాపకం చేస్తున్నటువంటి క్రమంలో ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని, ఒక రకమైనటువంటి అనుమానాన్ని, ఒక రకమైనటువంటి సందేహముతో కూడిన ఆలోచనని ఇక్కడ తోమ వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించగలిగితే మరుసటి వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 2వ వారంలో జరిగినటువంటి కార్యం ఇది. 8 దినములైనటువంటి తరువాత అనేటువంటి మాట. తోమ కొరకు ప్రత్యేకంగా ఎక్కడైతే అనుమానం ఉన్నదో, ఎక్కడైతే సందేహం ఉన్నదో, సందేహమును నివృత్తి చేయటానికి, సందేహమును తొలగించి విశ్వాసములో బలపరచడానికి ఇప్పుడు యేసు ప్రభువారు తోమ కొరకు ప్రత్యక్షంగా మరలా వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి 26వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానములు కలుగులుగాకని వారితో నేను పిల్లలు చూడండి అక్కడ జ్ఞాపకం చేయబడి మరలా 2వ సందర్భంలో కూడా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి అనేటువంటి మాట నిజమే కదా. వారు మనోనేత్రములు వెలిగించడానికి, వారిని విశ్వాసములో స్థిరపరచడానికి, బలపరచడానికి, దేవుని జీవపు మార్గంలో వారిని నడిపించడానికి యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వస్తూ ఉన్నారు. పిల్లరా, నిజంగా నేడు మన మధ్యలోనికి, మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి యేసు ప్రభువారు రాగలిగినట్లయితే మనము ధన్యులమే. కానీ ఇప్పటికీ చాలామంది హృదయంలోనికి ఆయన రాలేకపోతూ ఉన్నాడు. బయటే నిలబడి తలుపు తట్టుచున్నాడు. కారణం ఏమిటంటే మారు మనస్సు అనేటువంటిది వారికి లేకపోవటమే. కానీ వారు అనుకుంటారు మారామని. నిజంగా పిల్లరు కదా, ఎవరికి వారు నేను మారాను అని అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. నేను మారా అనుకుంటే సరిపోదు. నీవు మారావు అనటానికి నీ జీవితం సాక్ష్యము, నీవు మారావు అనటానికి నీ క్రియలు సాక్ష్యము, నీవు మారావు అనటానికి దేవుని బిడ్డగా నీవు ఎలా నడుస్తున్నావు అనేదే ప్రాముఖ్యంగా సాక్ష్యము. పిల్లరా, సాక్ష్యము లేనటువంటి మారు మనసు ఎందుకు? దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి మారు మనసు అనేటువంటిది ఎందుకు పనికొస్తుంది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే కదా, చాలామంది మారు మనసు పొందుకున్నామంటారు. నిజంగా మనస్సు లేనటువంటి మార్పు పిల్లరా, అదే నిజమే కదా. వారు మనసు లేనటువంటి వారు, మారు మనస్సు లేనటువంటి వారు, మార్పు చెందనటువంటి మనస్సు లేనటువంటి వారు. నిజమే కదా. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నందుకు, లేదా నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నందుకు మీరు దయచేసి ఏమీ అనుకోవద్దు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి వాక్యమును బట్టి ఆధారం చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, చాలామంది మారు మనసు పొందుకున్నామనేటువంటి ఆలోచనతో ఉంచారు. కానీ ప్రభువు లేనటువంటి మనసు, మారు మనస్సు లేనటువంటిది హృదయమే పిల్లరా. కానీ ప్రభు కొరకు ఎవరైతే మొదటిగా నిలబడగలుగుతారో, ప్రభు కొరకు ఎవరైతే ప్రథమమైనటువంటి స్థానము ఇవ్వగలుగుతూ ఉంటారో, ప్రభు కొరకు బ్రతకడానికి ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకోగలుగుతూ ఉంటారో వారు మాత్రమే మారు మనస్సు కలిగినటువంటి వారు.
వారు మాత్రమే మారు మనసు కలిగినటువంటి వారు. ఈ మారు మనసు ప్రభు కొరకు జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మనసు. పిల్లరా, నీ కొరకు నువ్వు జీవించడానికి మారు మనసు అనేది ఒక పేరుగా పెట్టుకున్నావు, కానీ నీ కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నీ కొరకు నీవు జీవిస్తూ ఉన్నావు. పౌలు భక్తుడు అంటాడు కదా, మనం బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కొరకే చనిపోవచ్చున్నాము, మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అనేటువంటి మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం బ్రతికినా ప్రభు కొరకే బ్రతుకుతూ ఉన్నాము, చనిపోయినా ప్రభు కొరకే చనిపోతూ ఉన్నాము. ఇప్పుడు బ్రతికినా చనిపోయినా ఎవరు సొత్తై ఉన్నాము అంటే ప్రభు సొత్తై ఉన్నాము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు చాలా చక్కగా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు మనం గమనించగలిగితే నిజమే కదా, నిజమే కదా. ఈరోజు చూడండి, ఆ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనము. బైబిల్లో ఉన్నటువంటి వారు ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఈ మాట మనసులో ఉంచుకోండి. మనం ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నామో, మనం ఎవరు సొత్తై ఉన్నామో. మారు మనసు పొందినటువంటి వాడైతే ప్రభు కొరకు బ్రతుకుతాడు, మారు మనసు పొందినటువంటి వాడైతే ప్రభు సొత్తు అయినటువంటి బిడ్డగా ఉంటాడు. చూడండి 14వ అధ్యాయం రోమాపత్రిక 7వ వచనము. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. నిజమే కదా. మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఇది. ఒక మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మారు మనసు పొందినటువంటి వాడు ఇలాంటి అనుభవములకు వస్తాడు, ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. కానీ నేటి దినాల్లో ఉన్నటువంటి మారు మనసు ఆశీర్వాదాల కొరకున్నటువంటి మనసు, నేటి దినాలటువంటి మారు మనసు భౌతికపరమైనటువంటి స్థితిగతులతో కూడినటువంటి మనసు. పిల్లరా, ఇటువంటి మనసు పరలోక రాజ్యంలో ప్రభుకి ఇష్టమైనటువంటిది కానే కాదు అనేటువంటి మాట నేను మీకు స్పష్టము చేస్తూ ఉన్నాను. ఇక్కడ తోమా విషయంలో మనం గమనించగలిగినట్లయితే ఇతడు ప్రభు యొక్క పునరుత్థానమును అనుమానించినటువంటి వాడు, ప్రభు యొక్క పునరుద్ధానము విషయంలో సందేహం కలిగినటువంటి వాడు. ఆ అనుమానాన్ని యేసుప్రభువారు తొలగిస్తూ ఉన్నారు. ఆ సందేహమును నివృత్తి చేసి విశ్వాసములో బలపరుచినటువంటి మాట ఈ వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనను. పిల్లరొచ్చుని అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసు ప్రభువారు స్పష్టంగా మాట్లాడతారు, ఎవరితోనైనా మాట్లాడతారు, కానీ చాలామంది ఈ మాటలు వినటానికి ఇష్టపడరు కదా. ఇక్కడ ప్రత్యేకంగా ముందు భాగంలో 10 మంది శిష్యులతో మాట్లాడారు, వారు సంతోషించారు. రెండో ప్రత్యక్షతను మనం గమనించినప్పుడు ఇది కేవలము తోమా కొరకే, తోమాలో ఉన్నటువంటి అనుమానమును తొలగించడానికి, తోమాలో ఉన్నటువంటి సందేహమును తీసివేయటానికి, ప్రాముఖ్యంగా తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించి విశ్వాసిగా మార్చడానికి యేసు ప్రభువారు తోమాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు కదా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు విశ్వాసిగా ఉండగలుగుతూ ఉన్నావా, అవిశ్వాసిగా వచ్చి ఉన్నావా కదా. ఇది ప్రాముఖ్యంగా ప్రతి వాక్యాన్ని ఒక్కొక్కసారి మనం అన్వయించుకోవాలి. ఇది మన గురించి కాదు, తోమా గురించిలే చెప్పిందని మనము సమర్థించుకోకూడదు కదా. చాలామంది సమర్థించుకుంటారు. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో అరే ఈ మాట నాకు సంబంధించింది కాదు, ఫలానాడు వాడని వరుసనే మైండ్లోకి తెచ్చుకుంటారు. ఇది ఫలానా వ్యక్తికి సూటబుల్గా ఉంది వాక్యము, ఇది నాకు కాదు అనేటువంటి మాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి జీవితాలు దేవుని సన్నిధిలో నిలబడడానికి అనుదినము కూడా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం విశ్వాసిగా ఉన్నామా, ఇంకా అవిశ్వాసిగా ఉన్నామా? అవిశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుణ్ణి సందేహిస్తాడు, దేవుని కార్యముల విషయంలో అనుమానము కలిగి ఉంటాడు కదా. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ నిజంగా మరి ఏ అవసరత కొరకైతే వారు ప్రార్థన చేస్తారు
చేస్తారో, ప్రార్థన చేసిన తర్వాత నేను చేసినటువంటి ప్రార్థనకి జవాబు దొరుకుతుందా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నా ప్రార్థనకి ప్రతిఫలాన్ని నేను చూడగలుగుతానా, నా జీవితం మారుతుందా, ఇంకా మారకుండా అలాగే ఉంటుందా, రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులోనికి వస్తాయి. వారు ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేసిన తర్వాత వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే అనుమానము కనపడుతూ ఉంటుంది, సందేహం కనపడుతూ ఉంటుంది. ఒకటి, వారి మీద వారికే అనుమానం ఉంటుంది, వారి మీద వారికే సందేహం ఉంటుంది. రెండోది పిల్లరా, వారి జీవితాలను ఆశీర్వదించబోతున్నటువంటి ప్రభువు మీద కూడా సందేహపడేటువంటి ఆలోచన వారికి కనపడుతూ ఉంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడూ కూడా విశ్వాసముతోనే ఉండాలి, నమ్మకంతోనే ఉండాలి. దేవుని మా వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చక్కటి సందర్భం ఈ మాట. యాయిరు కుమార్తె మనందరికీ తెలుసు. ఆమె చనిపోయినటువంటి క్రమంలో లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక వ్యక్తి, ఆ యాయిరు కుమార్తె బలహీనమైనటువంటి స్థితిలో, చావ సిద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రమంలో ఈ యాయిరు అనబడినటువంటి అధికారి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, నా కుమార్తె చనిపోవుటకు సిద్ధంగా ఉన్నది, బోధకుడా, ప్రభువా, ఒక్కసారి నీవు వచ్చి నా కుమార్తెను దర్శించి నీవు బాగు చేసినట్లయితే బాగుపడుతుంది, నీవు స్వస్థపరిచినట్లయితే బ్రతుకుతుంది అనేటువంటి మాటలు పలికి యేసు ప్రభువారిని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో పిల్లరా, మధ్యలో అనేక మంది జన సమూహములు కనపడుతూ ఉన్నారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కనపడుతూ ఉంది. అక్కడ ఒక కార్యము జరిగించబడుతూ ఉంది. కొంచెం ఆలస్యం అవుతూ ఉంది ప్రభువారు వస్తూ ఉన్నటువంటి క్రమంలో కదా. నేటి దినాల్లో ప్రార్థన కొంచెం ఆలస్యం అవచ్చేమో, ప్రార్థనకి జవాబు రావటము కొంచెము ఆలస్యము అవుతూ ఉంటుంది కదా, అవునా కదా. ప్రార్థన చేసిన వెంటనే ఊడిపడదు కదా ఏ కార్యము కూడా. ఈరోజు మనం ఇంట్లో ఒక చెట్టు నాటామనుకోండి, ఒక గులాబీ మొక్క, ఒక విత్తనాన్ని నాటామనుకోండి, నాటిన మరుసటి దినము అది మనము మరి ఫలించాలి, పువ్వులు పూయాలి, కాయలు కాయాలంటే సాధ్యమైనటువంటిది కాదు కదా. నేటి దినాల్లో ఉన్నటువంటి చాలామంది ఆలోచన ఏమిటంటే ప్రార్థన చేసి అడిగిన మరుక్షణము కార్యములు చేయాలా కదా, అద్భుతాలు జరిగిపోవాలా, ఆశ్చర్యాలు జరిగిపోవాలా, స్థితిగతులు మారిపోవాలా, అన్ని తలకిందులైపోవాలి అనేటువంటి ఆలోచన నేటి దినాల్లో చాలామంది యొక్క ఆలోచన. పిల్లలు అలా ప్రార్థన చేస్తారు, సాయంత్రానికల్లా ఇంకా రిజల్ట్ రాలేదే అనేటువంటి ఆలోచన. కనీసం ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు కూడా కాస్త టైం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. మనం గమనించగలిగితే ఎగ్జామ్స్ రాసినటువంటి తర్వాత 15 రోజులకు, నెల రోజులకు రిజల్ట్ వస్తూ ఉంటాయి పిల్లరా. కానీ నేటి దినాల్లో చాలామంది విశ్వాసులైనటువంటి వారు ప్రార్థన చేసి ఓపిక లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు, విశ్వాసం లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు. క్షణాల్లో చిట్టికి వేసినటువంటి సమయంలో మారిపోవాలి జీవితాలు, కార్యాలు జరిగిపోవాలి. అదేమంటే ఆయన పని అదే కదా, నా పని అడగడం, ఆయన పని తీర్చడం, అవును కదా. వాక్యాన్ని గమనించగలిగితే యాయిరు ప్రభువుని బతిమలాడుతూ ఉన్నాడు. నా కుమార్తె మరణించడానికి సిద్ధంగా ఉంది, బోధకుడా వచ్చి నా కుమార్తెను దర్శించన్నప్పుడు మార్గంలో ఆలస్యమైంది పిల్లరా. అనేక మంది జన సమూహము మధ్యలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆలస్యం అవుతూ ఉంది. అయినటువంటి సమయంలో పిల్లరా, ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక కబురు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒక్కసారి ఆ మాట పరిశీలన చేద్దాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, శ్రమ పెట్టవద్దని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఆమె స్వస్థపరచబడిన అతనితో చెప్పించాలని. చూసారు ఎంత చక్కటి మాట. ఈ మధ్యలో రానే వచ్చేసింది ఒక్కొక్క వార్త కదా. మనుషులు రకరకాలైనటువంటి వార్తలు మోసుకొస్తారు. మనం ఒకదాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేక మంది మన మధ్యలోనికి వచ్చేస్తారు. అరే నీ పని అయిపోయిందంటారా, ఇంకెందుకు పనికిరావంటే రకరకాలైనటువంటి మాటలు. చిన్న బలహీనత వచ్చిందంటే 10 మంది దర్శిస్తారు, 10 మంది 10 రకాలుగా మాట్లాడతారా లేదా. మనకి చిన్న బలహీనత వచ్చి బాధపడుతూ ఉన్నాం అనుకోండి, మనల్ని చూడడానికి వచ్చినటువంటి 10 మందిలో 10 మంది 10 రకాలుగా మాట్లాడితే 10 రకాలైనటువంటి మాటలు మనసులోనికి తీసుకున్నామంటే అసలు బలహీనత లేనటువంటి వాడు కూడా బలహీనుడిగా మారిపోతాడు కదా. ఏమీ లేనటువంటి వాడు కూడా ఏదో ఉందనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అసలు బాగున్నటువంటి వాడు కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలోనికి గురైపోతూ ఉంటాడు పిల్లరా. ఇది లోకంలో మనుషుల యొక్క ఆలోచన. ఇక్కడ యాయిరు ప్రభుతో ఉన్నాడు, ప్రభు పక్కన నిలబడి ఉన్నాడు. ఇంటిలో నుండి కబురు వచ్చింది. ఏ విధమైనటువంటి కబురు వచ్చిందంటే, ఇదిగో ఇక నువ్వు బోధకుని బలవంతము చేయవద్దు, ఇంకా ఆయన గోజాడవద్దు, నీ కుమార్తె మరణించింది, ఇక వచ్చి జరగవలసిన కార్యాన్ని చూడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు ఆ మాట విని కదా,
పక్కన ఎవరు మాట్లాడుకుంటూ ఉన్నారో కూడా వినగలిగినటువంటి చెవులు కలిగినటువంటి వాడు ఆయన కదా. హృదయంలో ఉన్నటువంటి శబ్దాన్నే ఆయన వినగలిగినటువంటి వాడు. ఆ ప్రక్క ఈ ప్రక్క వెనక రకరకాలైనటువంటి మాటలు, గొనుగుళ్ళు ఉంటాయి, సనుగుళ్ళు ఉంటాయి కదా. గొనుగుడు అనేటువంటి మాట మనకు తెలుసు, అది ఏంటో కూడా స్పష్టంగా అర్థం కానటువంటి మాట కదా, గొనుగుతూ ఉంటారు. అది గొనిగినటువంటి వాడు పక్కన ఉన్నటువంటి వానికి కూడా అర్థం కాదు, కానీ ఏదో అర్థమైనట్టుగా తలూపుతూ ఉంటాడు. అవునా కాదా? నేటి దినాల్లో మనం గమనించగలిగితే పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు చెవులో ఏదో గొనగడానికి ప్రయత్నం చేస్తారు, అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నిజంగా వీళ్ళకి వినపడిందా అంటే వీళ్ళకి అర్థం కాదు, కానీ ఏదో అర్థమైనట్లుగా నటిస్తారు. వాళ్ళు ఏదో చెప్పామనుకుంటారు, ఏది వెళ్ళేదో విన్నామనుకుంటారు. దాన్ని గొనుగుడు అంటారు. నిజమే పిల్లరా, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి యాయిరు ఇంటిలో నుండి వచ్చి ఆ యాయిర్ని పక్కకి పిలిచి చెబులో చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ కుమార్తె చనిపోయింది, పక్కొచ్చేసే, ఇక ఈ బోధకునితో మనకు పని లేదు అని పక్కకి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభువారు ఆ మాట విన్నాడు. ఆ మాట వినిన మరుక్షణము పిల్లలు ఒక చక్కటి మాట యేసు ప్రభువారు చెప్పి, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. యేసు ప్రభువారు చెప్పిన మాట ఇదే, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. ఇక్కడ తోమాలో నమ్మిక ఉందా? అందుకే యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చూచు నమ్మువారి కన్నా చూడక నమ్మువారు ధన్యులు. ఇదిగో నువ్వు చూస్తేనే నమ్ముతానన్నావు కదా, నా చేతి వ్రేళ్ళలో వేలు పెట్టి చూస్తే, నా చేతి గాయములో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నావు కదా, నా ప్రక్కలో ఉన్నటువంటి గాయములో చేయి పెట్టి చూస్తేనే నమ్ముతానన్నావు కదా, రా ఒక్కసారి వచ్చి ఇదిగో నా చేతుల యొక్క గాయములలో నీ వ్రేలు పెట్టి చూడు, నా ప్రక్కలో ఉన్నటువంటి గాయములో నీ చేయి పెట్టి చూడు, ఇప్పుడు చూచి నువ్వు నన్ను నమ్ము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూనే, చూస్తేనే నమ్ముతానని పలికినటువంటి వాడవు అని ఆ మాట పలుకుతూ, చూచు నమ్మవారి కన్నా చూడక నమ్మవారు ధన్యులు. నేటి దినాల్లో నమ్మినటువంటి వారు ఎక్కడ ఉంటారు అంటే ఆయనతో ఉంటారు. నేటి దినాల్లో నమ్మినటువంటి వారు ఎక్కడ ఉంటారు అంటే ఆయనతో నడుస్తూ ఉంటారు. ఆయన ఆలోచనలకి అనుకూలమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లల, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, నమ్మకము లేనటువంటి వాడు గాలికి ఎగురుతున్నటువంటి పొట్టుతో సమానమైనటువంటి వాడు అంట కదా. దేవుని యొక్క వాక్యములో సందేహించేటువంటి వాడు, మరి నమ్మిక లేనటువంటి వాడు గాలిలో కదా, గాలికి ఎగురుతున్నటువంటి సముద్ర తరంగములను పోలినటువంటి వాడు, సముద్ర తీర ప్రాంతాల్లో మనము నిలబడుతున్నటువంటి సమయంలో, ఆ గాలి వీసినటువంటి సమయంలో అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అది గాలి దిశను బట్టి అలా ఉత్తరత అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది పిల్లరా. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు కూడా ఈ తరంగాలను పోలినటువంటి వారే. గాలి వీచినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలుగా కనపడతారు, అలా లేస్తూ ఉంటారు. ఆ లేనటువంటి సమయంలో ఒక్కసారిగా చప్పబడిపోతారు. ఎందుకంటే ఆ ఒక్కసారిగా ఆ గాలి వీస్తున్నటువంటి సమయంలో, ఆ కార్యముల సమయంలో మాత్రమే కదా. పండుగ దినాలు వచ్చాయనుకోండి, క్రిస్మస్ వచ్చిందంటే, ఈస్టర్ వచ్చిందంటే, రకరకాలైనటువంటి పండుగ దినాలు వచ్చిందంటే ఆర్భాటం కనపడుద్ది. అవునా కదా? అసలు ఎంత ఆనందమో ఎంత ఆర్భాటమో కనపడుతూ ఉంటుంది. పండుగ దినాలు అయిపోయాయి అనుకోండి, మరలా ఎత్తుక్కోవాలా, పిలుచుకోవాలి, బతిమలాడుకోవాలా కదా. పండుగ దినాల్లో మరి ఒక్కసారిగా తాము కనపరుచుకుంటారు, కనుమరుగైపోతారు. మరలా పండుగ రావాల్సిందే. అంతమంది కనపడాలన్నా పండుగ రావాలి, అంతమంది పాటలు పాడాలన్నా పండుగ రావాలి, అంతమంది ఆరాధించాలన్నా పండుగ రావాలి. పండుగ వస్తేనే మరలా అంతా వాతావరణం మారిపోద్ది. పండుగ లేనప్పుడు ఇవేంటంటే గాలికి లాంటిదన్నమాట. గాలి వీచినప్పుడు సముద్ర తరంగాలు ఎలా ఎగిసిపడతా ఉంటాయో, ఈ జీవితాలు కూడా ఈ సముద్ర తరంగాలను పోలినటువంటి జీవితాలే. ఒక్కొక్కసారి ఆ సమయంలో మాత్రమే దేవుడు ఆవరిస్తాడు, మిగిలినటువంటి సమయంలో దేవుడు ఆవరించడు. ఇంకా దేవునికి సంబంధం లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ తోమ పరిస్థితి కూడా అంతే పిల్లరా. నమ్మకం ఉంచకపోవటము. నమ్మకం ఉన్నటువంటి వాడు జీవితాంతం ఒకేలాగా ఉంటాడు.
నమ్మకం ఉన్నటువంటి వాడు, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాడు ఏ సమయంలోనైనా, ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకేలాగుంటాడు. కానీ నమ్మకము లేనటువంటి వాడే సందర్భాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సందర్భాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి పిల్లల, దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యములో విశ్వాసమును గురించి ప్రభువారు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడ్డారు. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని గమనించగలిగితే, మట్టల ఆదివారపు ఆరాధన రోజు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి వెళుతున్నటువంటి సమయంలో ఆయన ఒక అంజూరపు చెట్టును చూచి శపించినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది కదా. అది ఒక సందర్భము. ఏది? అంజూరపు చెట్టు శపించబడటం మాత్రమే చూడగలుగుతూ ఉంటారు. కానీ అంజూరపు చెట్టు శపించబడింది అనటానికి ఎందుకు శపించబడింది? శపించబడటం వలన యేసు ప్రభువారు ఏమి నేర్పించాలనుకున్నారు, వారికి ఏమి బోధించాలనుకున్నారో ఈ వాక్యంలో మనకు కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా మీరు సందేహపడకుండిన ఎడల అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. ఎంత చక్కటి మాట. ఇక్కడ యేసు ప్రభువారు ఒక చక్కటి సంగతులను వారికి నేర్పించడానికి ఇష్టపడ్డారు. మనం గమనించగలిగితే అంజూరపు చెట్టు స్టోరీలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి కనపడుతూ ఉంది. ప్రభువారు బోధిస్తున్నటువంటి సత్యం ఒకటి కనపడుతూ ఉంది. అందరూ ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు అది ఫలించలేదు కాబట్టి ఎండిపోయింది అనుకుంటాం కదా. అది ఒక సందర్భంలో వాక్యాన్ని అలా బోధిస్తూ ఉంటాం. అది ఫలించలేదు కాబట్టి అది శపించబడినటువంటి చెట్టుగా ఎండిపోయింది అనుకుంటాము. రెండో భాగాన్ని గమనించగలిగితే, రెండో పాఠాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, శిష్యులు ఎండిపోయినటువంటి చెట్టును చూస్తూ యేసు ప్రభువారు ఒక్క మాట పలికితే చాలు చెట్టు ఎండిపోయింది అనుకుంటూ ఉన్నారు కదా. ఆ ఒక్క మాట, విశ్వాసముతో పలికేటువంటి ఒక్క మాట, విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన ఇక్కడ యేసు ప్రభువారు వారికి ఏమి నేర్పిస్తూ ఉన్నారు అంటే, ఈ వచ్చిన భాగంలో మనం గమనించగలిగితే సందేహపడకుండా కదా. ప్రార్థన చేసినటువంటి వాడు సందేహపడకుండా, విశ్వాసి అనేటువంటి వాడు సందేహపడకుండా, నమ్మకము కలిగినటువంటి వాడై జీవించగలిగితే గొప్ప కార్యాన్ని చూడగలుగుతాడు. ఇక్కడ తోమాకి నేర్పించాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఇదే. సందేహము నీలో ఉండకూడదు, అపనమ్మకము నీలో ఉండకూడదు, అనుమానము నీలో ఉండకూడదు అనేటువంటి మాట. చూడండి, ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో, నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. ఇక్కడ అన్నది నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అంటే, కొండను ఎత్తి సముద్రంలో పడేసేటువంటి శక్తి మనకుందా? మనము 25 కేజీలు బియ్య బత్తానే సరిగ్గా మోయలేనటువంటి పరిస్థితి, అవునా కాదా? 25 కేజీలు ఉన్నటువంటి ఒక బియ్యం బత్తానే సరిగ్గా మా తలుచుకుంటే ఒక పర్లాంగ దూరము కూడా మోసుకుని వెళ్ళలేనటువంటి పరిస్థితి. మా అంటే గట్టిగా మాట్లాడితే పిల్లరా, ఒక అర కిలోమీటర్ కూడా వాకింగ్ చేయలేనటువంటి పరిస్థితి, అవునా కాదా? వెనకటి దినాల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అసలు బండి మీద నుంచి కాలు కిందకు దించగలుగుతామా? ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టామంటే బండి ఎక్కాల్సిందే, మరలా ఇంట్లోనికి అడుగు పెట్టేటప్పుడు బండి దిగి రావాల్సిందే. నిజమే. కనీసం ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక అర కిలోమీటర్ కూడా నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా. దేవుని మందిరానికి రమ్మంటే రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను నడవలేను. నాకు సౌలభ్యం ఉంటేనే నేను రాగలుగుతాను కదా. రాలేం. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే నడవలేనటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభువారు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలుసా శిష్యులతో? మీరు సందేహపడకుండా, నిజంగా మీలో మీకు విశ్వాసం ఉంటే మీ ఎదుట కనపడుతున్నటువంటి కొండను చూచి, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాకని ఆజ్ఞాపిస్తే చాలు. వెళ్ళి ఎత్తి పడేయ అవసరం లేదు. ఎందుకంటే దాన్ని ఎత్తడానికి దేవుడు ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు.
ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నిన్నటి దినమున 2వ శుక్రవారము జరిగినటువంటి ప్రార్థనా కొడుకులో జ్ఞాపకం చేశాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదాం అంటాడు. అక్కడ విశ్వాసమునకు కర్త అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనించగలిగితే విశ్వాసమునకు కర్త అనేటువంటి మాటకి ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది. చూడండి, మీ బైబిల్లో రాయబడిందో లేదో. విశ్వాసమునకు కర్త అనేటువంటి మాటకి సేనాధిపతి అంటాడు కదా. నీవు విశ్వాసంతో ఒక మాట పలికితే చాలు, ఆ పని చేయటానికి ఎవరు వస్తారు అంటే సేనాధిపతి వస్తాడు. నువ్వు వెళ్ళి పని చేయ అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ ప్రార్థన విశ్వాసంతో ఉంటే చాలు, నమ్మకంతో ఉంటే చాలు. నీవు చేసినటువంటి ప్రార్థన జరిగించడానికి, నీవు అడిగిన దాన్ని నెరవేర్చడానికి ఎవరు నీ దగ్గరకు వస్తారు అంటే, ఇదిగో విశ్వాసమునకు కర్త అనబడినటువంటి వాడు ఉన్నాడు, ఆయన వచ్చి పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులకి నేర్పించే పాట మీదే, మీరు ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాకని ఆజ్ఞాపిస్తే చాలా అంటాడు. ఆ పని ఎవరు చేస్తారు అంటే ఈ విశ్వాసమునకు కర్త, ఈయన వచ్చి ఆ కొండని అలా సముద్రంలో పడవేయటానికి ఆజ్ఞాపిస్తాడు. పిల్లరా, అది ఎలా పడద్రోయబడిద్దో మనకు తెలియదు, అది ఎలా పడద్రోయబడిద్దో మనకు తెలియదు, ఎలా కార్యము జరుగుతుందో తెలియదు. కానీ మనకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే, మనకున్నటువంటి నమ్మకం ఏమిటంటే, మన రక్షకుడు మనతో ఉన్నాడు, మన విమోచకుడు మనతో ఉన్నాడు, మన సేనాధిపతి మనతో ఉన్నాడు, కార్యము జరిగించేవాడు మనతో ఉన్నాడు. ఆయన జరిగిస్తాడు. అది ఎలా జరిగిస్తాడో తెలియదు కానీ మొత్తానికి జరిగిస్తాడు. ఇది విశ్వాసం అంటే. పిల్లారా, ఈరోజు నేటి దినాల్లో ఈ ఆలోచనతో ఉన్నటువంటి వాడు దేవుని మందిరంలో ఉంచాడు. అందుకే ఎలా సంపాదించుకోవాలి, ఎలా దాచుకోవాలి అనేటువంటి ఆలోచనతో పరిగెత్తేటువంటి వాడు పరిగెత్తుతూనే ఉంటాడు. కానీ విశ్వాసం ఉన్నటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏది ఎలా పొందుకోవాలో దాన్ని పొందుకోవడానికి ఇష్టపడతాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే, పిల్లరా, మనము గమనించగలిగితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే, ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో జ్ఞాపకం చేసినటువంటి మాట కీర్తనలో 26వ సంకీర్తన గమనించగలిగితే, 26వ సంకీర్తనలో రాయబడినటువంటి మాట, మొదటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. చదవండి అమ్మా. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. ఈరోజు ఈ మాట నువ్వు అడగగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? ఇక్కడ భక్తుడు దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. ఈ మాట నువ్వు అనగలుగుతావా? నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను అని నువ్వు అనగలుగుతావా? దేవుని మందిరంలో ఎక్కడో ఒక చోట మనకి లోపం కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, అది నోటి మాట ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, మన యథార్థతను మనం పోగొట్టుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో మన యథార్థతను మనం పోగొట్టుకుంటాం. అసలు దేవుని సన్నిధిలో నిలబడేటువంటి స్థితిలోనే మన యథార్థతను మనం కోల్పోతూ ఉన్నాం. అవునా కాదా? దేవుని మందిరంలో జరిగేటువంటి ప్రతి ప్రార్థనలో నువ్వు యథార్థవంతుడిగా పాల్గొనగలుగుతూ ఉన్నావా? లేదు కదా. ఇంకా నీకు యథార్థత ఎక్కడ ఉంది? ఈ మాట ఎక్కడ నువ్వు పలకగలుగుతావు? ఏ దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అయితే పెట్టబడిందో ఆ ప్రార్థనలో యథార్థంగా నువ్వు పాల్గొని ఆయన ఆరాధించగలిగితే నువ్వు యథార్థవంతుడు అవుతావు. కానీ ఏమీ లేకుండా నేను యథార్థవంతుని, దేవుని రాజ్యానికి వారసునని ఎలా నువ్వు చెప్పుకోగలుగుతావు? చెప్పుకునేటువంటి అర్హత నీకు ఎక్కడి నుండి ఇవ్వబడుతూ ఉంది? అందుకే ఈ వాక్యాన్ని గమనించగలిగితే దావీదు భక్తుడు అంటాడు కదా, ఈ వచనంలో మనం గమనించగలిగితే, పిల్లరా, యెహోవా, నేను యథార్థవంతునై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుమా. ఈ విషయంలో అడిగే సాహసము ఏ క్రైస్తవుడు కూడా, ఏ సంఘస్థుడు కూడా చేయలేటువంటి పరిస్థితి. రెండోది ఇంకొక మాట రాయబడుతుంది, ఇక్కడే మనం గమనించగలిగితే, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించుచున్నాను. రెండో విషయమైనా మనలో ఉందా? మొదటి మాట అంటే ఎలాగో లేదనుకుందాం, యథార్థత లేదనుకుందాం, సహజంగా మనం ఒక ఆలోచన చేసుకుందాం. రెండోదన్నా కానీ సందేహించకుండా దేవుని సన్నిధిలో నీవు దేవుని మీద ఆధారపడి జీవించగలిగినటువంటి జీవితం ఉందా అంటే లేదే. ఆ పరిస్థితి కూడా కనపట్టలేదే. సందేహం ఉన్నటువంటి వాడు బయట నిలబడతాడు, సందేహం లేనటువంటి వాడు లోపల నిలబడతాడు. అవునా కాదా?
దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు బయట ఉంటాడు, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాడు కోరాహు కుమారులు ఎలా దేవుని మందిరంలో ఉన్నారో అలా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈ వచనంలో మనం గమనించగలిగితే ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. నాకు ఎక్కడా కూడా అనుమానం లేదు నా దేవుని మీద, ఎక్కడా కూడా నాకు సందేహం లేదు. నేను నమ్ముకున్నటువంటి నా దేవుని మీద నేను పూర్తిగా 100% నేను ఆయన హత్తుకొని ఉన్నాను. నేను హత్తుకొని ఉన్నాను. ఆయన నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నన్ను బలపరుస్తాడు. ఆయన నన్ను అభివృద్ధి చేస్తాడు. ఆయన నాకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. 100% నీవు నమ్మగలిగితే నీ జీవితం మారిద్ది. కానీ నమ్మకం నీకు లేదే. కానీ అడుగుతావు. ఒక మాటలో గమనించగలిగితే, ఇదిగో నేను ప్రార్థన చేశాను పాస్టర్ గారు, ఇంకా నాకు జవాబు దొరకలేదు. నిజమే కదా, నిజమే, అడుగుతూ ఉంటాం కానీ మనకు జవాబు దొరకదు. కారణం ఏమిటంటే నీవు సందేహము లేకుండా నమ్మకముతో దేవుని దగ్గర ఉండలేకపోతూ ఉన్నావు. అలా ఉండు చూడు, నీ జీవితం మారిద్ది. అలా ఉండు చూడు, కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. అలా ఉండు చూడు, సమస్తము కూడా మార్చబడుతుంది అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తోమా ఉన్నాడు, 3.5 సంవత్సరాలేమో ప్రభుతో ఉన్నాడు. మరణించిన 3 దినాల తర్వాత గమనించగలిగితే సందేహంతో ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు. అవునా కాదా? 3.5 సంవత్సరాలు ప్రభు ఉన్నంత వరకేమో, ప్రభువు కనుల ముందు ఉన్నంత వరకేమో, ప్రభువా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నీతో చనిపోవడానికి నేను కూడా వస్తాను ప్రభు అన్నటువంటి వాడు పునరుద్ధానము చెందిన తర్వాత 3వ దినమున లేస్తానని నేను చెప్పిన తర్వాత నేను నమ్మనన్నాడు. అవునా కాదా? నమ్మను. ఆయన లేచాడంటే నేను ఎందుకు నమ్ముతా? ఆయన నలగొట్టబడుతున్నటువంటి సమయంలో చూచినటువంటి వాడను, మరణానికి అప్పగించబడుతున్నటువంటి సమయంలో చూచినటువంటి వాడను, చనిపోయినటువంటి వ్యక్తి లేపినటువంటి సందర్భాల్లో కూడా చూచినటువంటి వాడను, చనిపోయినటువంటి వ్యక్తే చనిపోయాడు, ఇప్పుడు ఆయన లేపేవాడు ఎక్కడ? అవునా కాదా? యేసు ప్రభువారు యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు తోమా వీళ్ళందరూ చూశారు, బ్రతికినటువంటి సందర్భం కనపడింది. ఇప్పుడు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి ప్రభువారే మరణానికి అప్పగించబడ్డాడు, ఆయనే సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేచాడు అంటే నేను ఎలా నమ్ముతానో? నేను నమ్మాలి అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి గాయములో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని అనుమానం వ్యక్తపరిచినటువంటి వాడు, సందేహమును వ్యక్తపరిచినటువంటి వాడు. నిజమే కదా? నేటి దినాల్లో ఒక్కొక్కసారి ఇలాంటి స్థితిగతుల్లోనే మన జీవితాలు కూడా కనపడుతూ ఉంటాయి. అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు, పిల్లరా, యేసు వారి మధ్యలోనికి వచ్చాడు, వారిలో ఉన్నటువంటి అనుమానమును, సందేహమును తీసివేశాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని విశ్వాసులుగా వారు నడిపించారు. వారు అద్భుతమైనటువంటి సేవ చేశారు. నేడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం అనేటువంటి వాకిట తలుపు ఎదుట నిలబడి ఆయన ఇప్పటికీ తట్టుచు నేను నీ హృదయంలోనికి వస్తానని ఆయన అడుగుతూ ఉన్నాడు. నీవు లోపలికి ఆహ్వానిస్తే ఆయన నీలో ఉంటాడు. నీలో ఎక్కడైనా అనుమానములు ఉంటే, నీలో ఎక్కడైనా సందేహములు ఉంటే, నీలో ఎక్కడైనా అపనమ్మకము, అవిశ్వాసం ఉంటే వాటిని తీసివేసి నీ జీవితాన్ని గొప్పగా మార్చగలిగినటువంటి వాడు. నీవు ఆయన ఆహ్వానిస్తే, ఆయన నీలోనికి ఆహ్వానిస్తే నీ జీవితము గొప్పగా మారుతుందని పరిశుద్ధాత్మదేవుడు ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, యేసు ప్రభువారు నీ హృదయంలోనికి రావాలి, నీ హృదయంలో నిలుచుండాలి. యేసు ప్రభువారు వారి మధ్యలో నిలుచున్నాడు. వారు మనోనేత్రములు తెరిచాడు, సందేహాలను, అనుమానాలను తొలగించాడు, విశ్వాసములోనికి వారు నడిపించాడు. ఈరోజు నీ జీవితము, నా జీవితము కూడా అలా ఉన్నట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు మీ స్వరాన్ని మాకు వినిపించారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పునరుద్ధాన ప్రత్యక్షతలలో నాయన తోమాకి 10 మంది శిష్యులకు నాయన మీ ప్రత్యక్షతను, మీ దర్శనమును నాయన మీరు వారికి అనుగ్రహించి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి అనుమానములను, సందేహములను నాయన మీరు తీసివేశారు, అవిశ్వాసమును తొలగించారు, విశ్వాసవంతులుగా నాయన మీరు వారు నడిపించారు. వారు మీ కొరకు గొప్ప సాక్షులుగా లోకములో బ్రతికినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. అయ్యా, నేడు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు.
ఇదిగోనైనా హృదయం అనేటువంటి వాకిట వెలుపల నిలబడి తట్టుచూ ఉన్నట్లుగా, మారు మనస్సు నొందినటువంటి స్థితిలో హృదయాలు ఉండాలని కోరుతూ ఉన్నట్లుగా మా హృదయాల్లోనికి మీరు ప్రవేశించిన ఆయన, మాలో ఉన్నటువంటి సందేహములను, అనుమానములను, అపనమ్మకములను, అవిశ్వాసములను తొలగించి నీ బిడలుగా మీ రూపములోనికి రూపాంతరము చెందినట్లు విశ్వాసములో బలపరుస్తూ ఉన్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అయా వాక్యం అనేటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారమైనటువంటి జీవితము జీవించినట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.